హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఎస్టర్డే అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట. ఈవినింగ్ టైంలో అయితే మనకు కంప్లీట్గా తెలంగాణ హైకోర్టు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి మనకు కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి పోర్టల్లో అయితే అప్డేట్ చేయడం జరిగింది. అయితే కాల్ లెటర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, వాటికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏంటి, సో మీరు ఎప్పుడు వెళ్ళాలి, వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనము వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మీరు అందుకోసం ముందుగా హైకోర్టు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన దాని తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మీకు కొన్ని పోర్టల్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. లేకపోతే ఇక్కడ మీకు ఒక మెసేజ్ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో. సో లాస్ట్లో మనకు వ్యూ ఆల్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంటుంది ఇక్కడ. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. వన్స్ దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. సో ఈ విధంగా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు లింక్ ఫర్ డౌన్లోడింగ్ ఓవరాల్ ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్ అని కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఫస్ట్ పోర్టల్ కనిపిస్తూ ఉంటుంది కాల్ లెటర్స్ డౌన్లోడ్ అని. ఫన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకు కంప్లీట్గా ఈ విధంగా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అని వస్తుంది. సో దాని తర్వాత ఇక్కడ మీరు లాగిన్ అయితే అవ్వవలసి ఉంటుంది అనమాట. మీకు సంబంధించి ఇక్కడ యూజర్ ఐడి ఎంటర్ చేయాలి. దాని తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. ఈ పాస్వర్డ్ అండ్ యూజర్ ఐడి కరెక్ట్గా మీరు ఎంటర్ చేస్తే మీకు సంబంధించి కాల్ లెటర్స్ అనేది డౌన్లోడ్ అయితే అయిపోవడం జరుగుతుంది. ఒకవేళ మీరు కరెక్ట్ పాస్వర్డ్ అండ్ యూజర్ ఐడి ఇవ్వకపోతే ఇన్ క్రెడెన్షియల్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అని చూపిస్తుంది. సో మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో లేదా మీరు ఎప్పుడు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీకు సంబంధించి మీకు సంబంధించి ఒక పాస్వర్డ్ అండ్ యూజర్ ఐడి అయితే క్రియేట్ అయిపోతుంది అన్నమాట. ఆల్రెడీ మీకు మెయిల్స్లో ఉంటుంది. మీ యొక్క మెయిల్స్ ఓపెన్ చేసి సో అందులో మీరు TSHC అని టైప్ చేయండి. అందులో పెద్ద మెసేజ్ ఉంటుంది. అందులో మీకు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది అందులో ఆల్రెడీ ఉంటుంది అన్నమాట. సో అది చూసి మీరు కంప్లీట్గా ఒకవేళ మర్చిపోయిన వాళ్ళు మెయిల్స్ చూసి ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. మీ యొక్క కాల్ లెటర్స్ యూజర్ ఐడి అండ్ లాగిన్ పాస్వర్డ్ తోటి కంప్లీట్గా కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు ఎప్పటి నుంచి ఓవరాల్ ఇంటర్వ్యూకు రమ్మని చెప్పారు, సో ఆ రోజు మీకైతే కాల్ లెటర్స్లో డేట్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుందన్నమాట. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ముందుగా చూసేది ఏంటంటే మీ యొక్క కాల్ లెటర్స్లో మీకు ఏ తేదీ రోజు మీకు 2026 జనవరి సో ఏ తేదీ రోజు మీకు ఓవరాల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు, ఆ టైం అండ్ డేట్ చూసుకొని 100% మీరు వెళ్ళవలసి ఉంటుందన్నమాట. అలాగే మీకు సంబంధించి మనం ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు సో అప్లికేషన్ పెట్టాము కాబట్టి దానికి తగినట్టుగానే మనము డ్రెస్సింగ్ కోడ్ అనేది వేసుకొని మీరు ఓవరాల్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. షూటు బూటు టై కోట్ వేసుకొని వెళ్తే కుదరదు అన్నమాట. ఎందుకంటే మనం చేసింది అప్లికేషన్ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ కాబట్టి దానికి తగినట్టుగానే డ్రెస్ కోడ్ ఉండాలి. అలాగే జడ్జెస్ ముందు సో కంప్లీట్గా వాళ్ళు అడిగేటటువంటి క్వశ్చన్లకు మాత్రమే మీరు సమాధానాలు చెప్పండి. సో ఓవర్గా కానీ ఎక్స్ట్రాలు కానీ ఏమీ చేయొద్దు అనమాట. వాళ్ళు ఏది అడిగితే వాటికి 1 లైన్ అండ్ 2 లైన్స్ 1 and 2 సింగిల్స్ లైన్స్ మాత్రమే మీరు ఆన్సర్ అయితే చేయండి అనమాట. అలాగే డ్రెస్ కోడ్ అయితే 100% ఫార్మల్ డ్రెస్ అయితే వేసుకొని వెళ్ళండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి సందేహాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. అలాగే సో ఎంతమందికి కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకున్నారు, ఎస్టర్డే నుంచి అప్డేట్ చేశారు కాబట్టి ఒకసారి కింద కామెంట్ చేయండి. అలాగే మీరు కంప్లీట్గా మీకు ఆల్రెడీ మెన్షన్ చేశారు కాబట్టి కాల్ లెటర్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి కాల్ లెటర్స్ సో మీరు ఓవరాల్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళవలసినవి ఫస్ట్ కాల్ లెటర్స్, దాని తర్వాత మీకు సంబంధించిన హాల్ టికెట్ సో మీరు ఎగ్జామ్ రాసినటువంటి CBT ఎగ్జామ్ హాల్ టికెట్, అలాగే మీకు సంబంధించి ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ మీరు తీసుకొని వెళ్ళవలసి ఉంటుందన్నమాట. ID ప్రూఫ్స్ అండ్ విత్ ఫొటోస్తో సహా అన్నీ తీసుకొని వెళ్ళాలి. సో ఇవి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళవలసిన సర్టిఫికేట్స్. అండ్ టైమింగ్ పాటించండి. అలాగే చాలా సెన్సిటివ్గా ఉండండి. సో కంప్లీట్గా ఫార్మల్ డ్రెస్లో వెళ్ళండి, మామూలుగానే వెళ్ళాలన్నమాట. అలాగే వాళ్ళు అడిగేటటువంటి క్వశ్చన్లకు మాత్రమే ఆన్సర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.